కేదార్నాథ్ భక్తి ఛానల్కి స్వాగతం. 2024 హిందూ పంచాంగం ప్రకారం శని త్రయోదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులోనూ అది శనివారం రోజు త్రయోదశి తిథి వస్తే శని త్రయోదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు శివయ్యకు జలాభిషేకం చేస్తారు. సూర్య భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి బెల్లం నువ్వులు కలిపిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలని పండితులు చెప్తారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 28న శనివారం నాడు శని ప్రదోష వ్రతం వచ్చింది. ఈ పవిత్రమైన రోజున శివయ్యను పూజించడం వల్ల సుఖ సంతోషాలు, శ్రేయస్సు, సంపద పెరగడం, మంచి ఆరోగ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అదేవిధంగా న్యాయానికి అధిపతి శనిదేవుని అనుగ్రహం పొందేందుకు ఈ రోజు సరైందని భావిస్తారు. ఈ సందర్భంగా శని ప్రదోష వ్రతం, శుభ సమయం, ఉపవాస నియమాలు, పూజా విధానం, శని ప్రదోష వ్రతం ప్రాముఖ్యత, శని దోషం విముక్తి పొందేందుకు ఏ పనులు చేయాలనే ఇప్పుడు తెలుసుకుందాం. శని త్రయోదశి ఎప్పుడంటే హిందూ పంచాంగం ప్రకారం శని త్రయోదశి డిసెంబర్ 28వ తేదీన శనివారం నాడు తెల్లవారుజామున 2:28 ప్రారంభం అవుతుంది. ఆ మరుసటి రోజు అంటే డిసెంబర్ 29న ఆదివారం తెల్లవారుజామున 3:32 ముగుస్తుంది. శనివారం రోజున ఈ శని త్రయోదశి వస్తుంది కాబట్టి దీన్ని శని ప్రదోష వ్రతం అంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష ఎంతో ప్రత్యేకంగా పరిగణింపబడుతుంది. పూజా విధానం: శని ప్రదోష వ్రతం ఆచరించేందుకు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఉతికిన బట్టలను ధరించాలి. ఆ తర్వాత శివయ్యను స్మరించుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాలి. మీ ఇంట్లోని పూజ గదిలో పరమేశ్వరుడి విగ్రహం లేదా ఫోటోకు తెల్ల చందనం, అక్షింతలు, పూలు, పూలహారాలు, బెల్లం, శామి ఆకులు, బిల్వపత్రాలు తదితర వస్తువులను సమర్పించాలి. అనంతరం నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ తర్వాత ధూపం వెలిగించాలి. అనంతరం ప్రదోష వ్రత కథను చదవాలి. అదేవిధంగా శివ చాలీస, శివ మంత్రాలను పఠించాలి. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇవ్వాలి. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి శివ పూజ చేయాలి. శని త్రయోదశి ప్రాముఖ్యత: స్కంద పురాణం ప్రకారం ప్రదోష వ్రతాన్ని ఆచరించిన వారికి సంపదలు పెరగడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. పరమేశ్వరుడి అనుగ్రహంతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీ కెరియర్లో పురోగతి లభిస్తుంది. సంతానం లేని వారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఖచ్చితంగా పిల్లలు పుడతారు. అంతేకాదు ఈ వ్రతం ఆచరించిన వారికి శివయ్య కోరికలన్నీ నెరవేరుస్తాడని చాలా మంది నమ్ముతారు. ఈ పరిహారాలు పాటించాలి. శని దోషం ఉండేవారు ఈ రోజున శని ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి. శని చాలీస పఠించాలి. శని దేవుడికి తైలం సమర్పించాలి. రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించాలి. శని ప్రదోష వ్రతం రోజున శివుని దేవాలయాల్లో నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. శని వాహనంగా భావించే కాకికి ఆహారం సమర్పించాలి. శని త్రయోదశి రోజున నల్ల చీమలు తిరిగే ప్రాంతంలో పంచదారను కూడా చల్లాలి. ఇలా చేయడం వల్ల శని దోష ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది.